ఓం నమో వెంకటేశాయ. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అటువంటి పత్రిజీ గారు మిగతా ఆధ్యాత్మిక సంస్థల యొక్క గురువులందరికీ పాద నమస్కారం చేస్తూ, మా గురువు గారైన రామకృష్ణ మిషన్ స్వామీజీకి ప్రేమ హృదయం కలిగిన వారు అందరినీ ఆశీర్వదిస్తారు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే వారి పేరు చెప్పుకొని ఉన్నాను, సముద్రాల వారి పేరు చెప్పుకొని. లేకపోతే ఎప్పుడు కూడా నేను ఎవరో కూడా ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడు వెనకుండేదాన్నే కానీ ఆయన ముందుకొచ్చింది లేదు. గురువు ఎలాంటి వాడంటే సృష్టికర్త బ్రహ్మ, పాలనకర్త విష్ణు, లయకర్త శివుడు. కానీ వారి యొక్క ముగ్గురు అంశాలు ఉన్నటువంటి మనకు కనిపించే గురువు పరమాత్మ స్వరూపము. ఆయన మనలో విద్యా బీజం వేస్తున్నాడు, దాన్ని వృద్ధి చేస్తున్నాడు. ఇప్పుడు శివుడు లయమని వస్తున్నాడు, కానీ ఈ గురువు ఏం చేస్తున్నాడు? ప్రతి అణువులో ఆ విద్యని నిలుపుతున్నాడు. శివుడు లయం చేస్తున్నాడు జన్మని, కానీ ఈ గురువు మన ప్రతి అణువులో ధ్యానము కానీ విద్యా వికాసం కానీ అన్నీ ప్రతి అణువులో నిలుపుతున్నాడు. అట్లా పరమాత్మ స్వరూపమైన మనకు దైవాంశ సంభూతుడైన ఆ గురువుని మన మనస్సునందు నిలుపుకొని ఆయన ఇచ్చినటువంటి ఆ విద్యను జన్మను సార్థకం చేసుకోవడానికి మనకు జన్మ వచ్చింది. ఈరోజు ఇక్కడ ఉన్నానంటే వీళ్ళ ప్రేమ హృదయం తప్ప, అందులో వెంకటేశ్వర స్వామి దగ్గర సేవ చేసినటువంటి మలయాళ సద్గురుని అణువణువునా నింపుకున్నాడండి సారు. నేను అంతిమ క్షణంలో కొన్ని రోజులు చూశాను, గురు భావన తప్ప రెండవది లేదు. అది మా బొట్టోళ్ళందరం కూడా సాధన చేయాలి, గురు భావన నిలుపుకోవాలి. అందరికీ నమస్కారం.